సైంటిస్టులు ఇలాంటి కొత్త క్రియేచర్స్ని కనిపెట్టే ప్రక్రియలో వాళ్ళకి ఎన్నో భయంకరమైన మరియు వింతైన క్రియేచర్స్ కూడా వాళ్ళ కంట పడుతుంటాయి. నిజానికి వాటిని చూస్తే, వాటిని టచ్ చేస్తే ఏమవుతుందో అన్నంత భయమే మనకి కలుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో అలా సైంటిస్టులకు కొత్తగా ఎదురైన కొన్ని భయంకరమైన క్రియేచర్స్ ని, అలానే కొన్ని వింతైన క్రియేచర్స్ ని కూడా చూసేద్దాం. నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతుంటే జస్ట్ ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. క్రీపీ క్రియేచర్. యుఎస్ స్టేట్లో మిస్సౌరీలోని ఓజార్క్స్లో ఉన్న లేక్లో నుండి ఒక భయంకరమైన క్రియేచర్ అనేది బయటకు వచ్చింది. ఆ సరస్సుకి చుట్టుపక్కల బ్రతుకుతున్న ఒక ఇంట్లోకి ఈ క్రియేచర్ వచ్చేసి ఆ ఫ్యామిలీ మొత్తాన్ని చాలా భయపెట్టేసింది. ఇంకా అది కదులుతున్న విధానాన్ని కూడా చూసి చాలా అంటే చాలా భయపడిపోయారు. అలానే అది ఒక బబుల్స్ లాగా ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ బ్రీతింగ్ తీసుకుంటున్నట్లుగా కూడా వాళ్ళకి కనిపించింది. దాని రూపమే అంత భయంకరంగా కనిపించేసరికి దాన్ని టచ్ చేసే ధైర్యం కూడా వాళ్ళు చేయలేదు. అది అంత భయంకరంగా, అంత హార్బుల్ గా వాళ్ళకి కనిపించింది. ఇంకా ఈ వింతైన క్రియేచర్ అనేది ఇప్పటి వరకు ఎవరూ చూడలేదని, ఇంకా అసలు అదేంటో కూడా ఎవ్వరికీ అర్థం కాని ఒక మిస్టరీ క్రియేచర్ గా మిగిలిపోయింది. ఫేస్లెస్ ఫిష్. ఒక్కసారి ఈ వింతైన జీవిని చూడండి. అసలు దానికి ఫేస్ లేనట్లుగా ఎంత విచిత్రంగా పుట్టిందో. ఈ చేపని ఫేస్లెస్ ఫిష్ అని, ఇంకా ఫేస్లెస్ కస్క్ అని కూడా పిలుస్తుంటారు. వింతేంటంటే ఈ చేప ఈ సైంటిస్టులకి 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళకి కనిపించడం అనేది జరిగింది. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా అరుదుగా కనిపించే చేప. ఇంకా ఇది 16,000 అడుగుల లోతులో మాత్రమే బ్రతుకుతుంది. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియా, ఇండో పసిఫిక్, జపాన్, అరేబియా మహాసముద్రాల్లో కూడా బ్రతుకుతుంటాయి. 40 సెంటీమీటర్ల పొడవుతో పెరిగే ఈ చేపకి అసలు కళ్ళే లేవు అన్నట్లుగా కనిపిస్తుంటాయి. కానీ దానికి చాలా చిన్నపాటి కళ్ళని కలిగి ఉంటుంది. అందువల్ల దీనికి విజన్ పవర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఫ్లాష్ లైట్ ఫిష్. ముందుగా అసలు ఈ చేప కళ్ళను చూడండి. దీనికి ఏదో ఒక సూపర్ పవర్ ఉన్నట్లు వాటి కళ్ళనేవి ఎలా మెరిసిపోతున్నాయో. నిజానికి అలా వెలుగుతూ ఉన్నవి ఆ చేప కళ్ళు కాదు. ఈ చేపకి వాటి కళ్ళ కింద సింబయోటిక్ లూమినియోస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియాని ఈ చేప బ్లింక్ కూడా చేయగలుగుతుంది. దానివల్ల దూరం నుంచి చూస్తే ఈ చేపకి నిజంగానే వెలిగే లాంటి కళ్ళు ఉన్నాయి అన్నట్లే మనకి అంత వింతగా కనిపిస్తుంది. ఈ అందమైన చేపలు ఎక్కువగా మనకి ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, జపాన్, ఇంకా పసిఫిక్ మహాసముద్రాల్లో కూడా కనిపిస్తుంటాయి. ఇది కేవలం 12 సెంటీమీటర్ల పొడవు వరకు మాత్రమే పెరుగుతుంది. ఇంకా వీటిలో 9 స్పీసెస్ వరకు కూడా ఈ సముద్రాల్లో బ్రతుకుతున్నాయి. అలానే ఇది 1600 అడుగుల లోతులోనే బ్రతుకుతుంది. మరి ఇంత అందంగా విచిత్రంగా ఉన్న ఈ చేపలను చూస్తే ఈ ఫిష్ లవర్స్ ఊరుకుంటారా? అందుకే వాళ్ళ అక్వేరియంలో ఇంత ఇష్టంగా వాటిని చాలా ప్రేమగా పెంచేసుకుంటున్నారు. స్ట్రేంజ్ క్రియేచర్. చైనాలో కనిపించిన ఈ వింతైన క్రియేచర్ని చూడండి. ఇంకా అది ఒక మనిషి రూపంతో చేతులు కాళ్ళు ఉన్నట్లుగా కదులుతుండటం చూస్తుంటేనే చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఈ వీడియో ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలో పోస్ట్ అయిందో విత్ ఇన్ సెకండ్స్ లోనే బాగా పాపులర్ అయిపోయింది. అయితే అసలు ఈ క్రియేచర్ ఏంటో కూడా ఎవ్వరికి ఇప్పటి వరకు అర్థం కాలేదు. ఆ క్రియేచర్ అంత భయంకరంగా కనిపిస్తున్నా కూడా అతను దాన్ని చేత్తో పట్టుకోవటం చాలా ఆశ్చర్యపరిచింది. చివరికి ఇది ఏ క్రియేచరో కూడా తెలియక ఒక మిస్టరీ క్రియేచర్ గానే మిగిలిపోయింది. హ్యూమనాయిడ్ బేబీ. ఆస్ట్రేలియాలో ఉన్న ఒక బీచ్ ఒడ్డుకి సైంటిస్టులను భయపెట్టే ఒక వింతైన క్రియేచర్ అనేది బయటపడింది. అసలు దాని రూపాన్ని చూడండి. అచ్చం ఒక చిన్న పిల్లోడ్లాగా చేతులు, కాళ్ళు, ఇంకా తల భాగం కూడా సేమ్ ఒక మనిషి రూపంలోనే మనకి కనిపిస్తుంది. ఇక్కడ మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏంటంటే అది ఇంకా బ్రతికే ఉంది. సైంటిస్టులు దీన్ని టెస్ట్ చేయడానికి తీసుకువెళ్లి కూడా అసలు ఇది ఏ క్రియేచర్ కి సంబంధించిందో కూడా ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయారు. ఈ సముద్రంలో మనకు తెలియని క్రియేచర్స్ అనేవి ఎన్నో బ్రతుకుతుంటాయి అని మనం అనుకుంటాం. అందులో ఇది కూడా ఒకటని మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ క్రియేచర్ ఈ ఆస్ట్రేలియాలో ఉన్న బీచ్ వుడ్ కొట్టుకొచ్చిందో అప్పటి నుంచి ఈ సముద్రంలో ఇంకా ఇలాంటి వింతైన క్రియేచర్స్ అనేవి చాలానే బ్రతుకుతున్నాయని ఇక్కడ ప్రజలు నమ్ముతూ ఈ బీచ్ ని బాగా పాపులర్ చేసేశారు. మిస్టీరియస్ ఫిష్. ఈ సముద్రపు జీవిని చూడండి. అసలు ఎంత అందంగా, ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. అందుకే దీనికి సీ ఏంజెల్ అని పేరు పెట్టారు. ఇంకా ఇది ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తూ వాటి బాడీలో ఉన్న ఆర్గన్స్ మొత్తం ఈ విధంగా కనిపిస్తూ ఈ క్రియేచర్ అనేది ఉంటుంది. అలానే ఇవి చాలా కలర్ఫుల్ గా కూడా పుడుతుంటాయి. అయితే ఇవి నిజానికి ఈ సముద్రాల్లో బ్రతికే స్లాగ్స్. అలానే ఇది కేవలం 2.5 సెంటీమీటర్ల పొడవు వరకు మాత్రమే పెరుగుతుంటాయి. ఇది అంత చిన్నదిగా పుడుతూ మనకి మాత్రం ఇంత అందంగా కనిపిస్తుంటుంది. ఈ అందమైన జీవి అనేది ఈ సముద్రాల్లో ఉండే సీ
స్లగ్స్ ని, సీ బటర్ఫ్లైస్ ని తింటూ బ్రతుకుతుంది. ఇంత అందంగా కనిపించే ఈ సీ ఏంజిల్స్ అనేవి ప్రపంచం అంతటా ఉన్న చల్లటి నీటిలో మాత్రమే మనకి కనిపిస్తుంటాయి. అది కూడా 2000 అడుగుల లోతులో. క్లౌన్ ఫ్రాగ్ ఫిష్, వీటిలో మొత్తం 60 స్పీసెస్ వరకు ఈ సముద్రాల్లో బ్రతుకుతున్నాయి. వీటిని చూస్తేనే మనకి అర్థమైపోతుంది అసలు ఇవి ఎంత క్యూట్ గా, ఎంత కలర్ఫుల్ గా పుట్టాయో అని. కానీ వీటిలో ఉన్న 60 స్పీసెస్ ఇలానే ఉంటాయా అంటే కానే కాదు. వీటిలో చాలా హార్బుల్ గా గోస్ట్ ఫిష్ లాగా కూడా కనిపించేవి కొన్ని ఉన్నాయి. నిజానికి వాటి రూపమే చూడటానికి ఇంత భయంకరంగా కనిపిస్తుంటాయి. ఈ క్లోన్ ఫ్రాగ్ ఫిషెస్ అనేవి 2.8 నుంచి 38 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతుంటాయి. ఇంకా వీటికి ఏదైనా ఆహారం దొరికితే వాటిని విత్ ఇన్ సెకండ్స్ లో ఈ విధంగా పట్టుకుని చంపి తినేస్తుంది. అంతేకాదు ఇది చేప అయినప్పటికీ ఈ సముద్రంలో స్విమ్ చేయటం అనేది చాలా తక్కువ. ఎక్కువ శాతం వాటి ఫిన్స్ సహాయంతోనే ఈ సముద్రపు నేల మీద నడుచుకుంటూ బ్రతికేస్తుంది. ఈ వింతైన అందమైన చేపలు ప్రపంచం అంతటా బ్రతుకుతున్నాయి. బిగ్గెస్ట్ క్యాట్ ఫిష్, ఈ నదుల్లో ఈ జైంట్ క్యాట్ ఫిషెస్ అనేవి చాలానే బ్రతుకుతుంటాయి. కానీ చాలా అంటే చాలా అరుదుగా ఇలాంటి ఆల్బినో క్యాట్ ఫిషెస్ అనేవి ఇలా బయటపడుతుంటాయి. నిజానికి ఇవి దాదాపు కనబడవనే చెప్పాలి. అలాంటిది ఇలా పూర్తిగా వైట్ కలర్ లో ఉన్న ఈ క్యాట్ ఫిష్ ఈ ఫిషర్ మ్యాన్స్ కి చిక్కేసరికి తన ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోయాడు. ఇది వాళ్ళకి అంత అందంగా కనిపించింది. అలానే ఈ చేప 11.5 అడుగుల పొడవు, 103 కేజీల బరువును కూడా కలిగి ఉంది. ఈ ఫిషర్ మ్యాన్ ఇలాంటి వైట్ క్యాట్ ఫిషెస్ ని పట్టుకోవాలని కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చివరికి తన అనుకున్నది తన వాళ్ళకే చిక్కేసరికి చాలా సంతోషపడ్డాడు. అది ఎంత సంతోషం అంటే ఆ చేప మీద ఉన్న ప్రేమతో దాన్ని మళ్ళీ ఈ నదిలోకే బ్రతికేమని వదిలేశాడు. ఫైర్ వార్మ్, మనం చూసే క్యాటర్పిల్లర్స్ ఎలా ఉంటాయో ఇవి కూడా ఈ సముద్రంలో బ్రతికే క్యాటర్పిల్లర్స్ లాగానే మనకి కనిపిస్తుంటాయి. కానీ వీటి జోలికి వెళ్ళారంటే ఇక అంతే సంగతులు. ఎందుకంటే వాటి బాడీ పక్కనుండే హెయిర్ అనేది విషంతో నిండిపోయి ఉంటుంది. పొరపాటున ఆ స్టింగ్స్ గనక మన బాడీకి గుచ్చుకున్నాయంటే భయంకరమైన దురద, మంట, వాంతులు, ఒక్కోసారి కోమాలోకి కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఇవి విషపూరితమైనవి అయినప్పటికీ మనిషి ప్రాణాలు పోయేంత విషపూరితమైనవి మాత్రం కాదు. కాకపోతే వాటి స్టింగ్స్ యొక్క నొప్పి అనేది కొన్ని గంటల వరకు భరించాల్సి ఉంటుంది. ఈ జీవులు వాటి శత్రువులపై వీటి విషాన్ని ఇంజెక్ట్ చేస్తూ వాటి నుంచి చాలా తెలివిగా తప్పించుకుంటూ బ్రతుకుతుంటాయి. ఈ ఫైర్ వార్మ్ అనేది 12 నుంచి 35 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. అలానే ఇది 500 అడుగుల లోతును మాత్రమే బ్రతికే ఇంతటి అందమైన చిన్న మాన్స్టర్. గ్లోయింగ్ షార్క్, సొరచేప అంటేనే మనకి భయంకరమైన పళ్ళతో ఇంత హారబుల్ గా కనిపిస్తుంటాయి. కానీ ఇదే సొరచేప జాతుల్లో ఇంత అందంగా మెరిసిపోయే సొరచేపని ఎప్పుడైనా చూసారా? దీని పేరు వచ్చేసి స్వెల్ షార్క్. నిజానికి ఈ సముద్రంలో ఇలా మెరిసిపోతూ ఉండే జీవులనేవి చాలానే బ్రతుకుతున్నాయి. కానీ ఇలా సొరచేప మెరిసిపోతూ బ్రతకటం అనేది చాలా అంటే చాలా వింతనే చెప్పాలి. ఒకరోజు ఈ మెరైన్ సైంటిస్టులు కాలిఫోర్నియాలో ఉన్న ఈ సముద్రపు లోతుకు వెళ్లి రీసెర్చ్ చేస్తుండగా వాళ్ళకి అనుకోకుండా 43 అంగుళాల పొడవున్న ఒక సొరచేప అనేది ఇలా మెరిసిపోతూ కనిపించింది. అలా 1, 2 కాదు, చాలా సొరచేపలు వాళ్ళకి అక్కడ కనిపించాయి. ఇంకా వాళ్ళు ఇలా మెరిసిపోతూ ఉన్న ఆ సొరచేపను చూసి చాలా ఆశ్చర్యపోయారు కూడా. అయితే అసలు ఈ షార్క్స్ అనేవి ఇలా వింతగా మెరిసిపోతూ ఎందుకు పుట్టాయంటే వీటి శత్రువుల నుంచి రక్షించుకోవటానికి వాటి బాడీని చేంజ్ చేసుకుంటూ నెమ్మదిగా ఇలా రూపాంతరం చెందుతూ బయోలూమినిసెంట్ షార్క్స్ గా పుట్టడం మొదలు పెట్టాయి. ఇవి ఇలా మెరిసిపోతూ ఉండాలనే ఎందుకు రూపాంతరం చెందాయంటే వాటి శత్రువులు ఎదుట ఉన్న ప్రెడేటర్ మెరిసిపోతూ ఉంటే అవి చాలా భయపడుతుంటాయి. అందుకే ఈ షార్క్స్ అనేవి ఇలా మెరిసిపోతూ ఉన్నప్పుడు వాటి దగ్గరికి వాటి శత్రువులు రావటానికి కూడా చాలా భయపడతాయి. అందువల్లనే ఇవి 400 మిలియన్ల సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఇలా బ్రతకగలుగుతున్నాయి. సేమ్ ఇలానే న్యూజిలాండ్ లో కైట్ ఫిన్ అనే షార్క్ కూడా మెరిసిపోతూ ఈ మెరైన్ సైంటిస్టులకి కనిపించింది. ఇది కూడా ఇలా బ్లూ కలర్ లో మెరిసిపోతూ చాలా అంటే చాలా అందంగా వాళ్ళకి కనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.